తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీ హోటల్ వేదికగా ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీ విచారణ జరుపుతోంది. జనసేన పార్టీ అధిష్టానం నియమించిన జనసేన ముఖ్య నేతలు శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవి సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించనుంది. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ స్వయంగా కమిటీ ఎదుట హాజరై తన వివరణ ఇవ్వనున్నారు. సాయంత్రం లోపు కమిటీ తన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి అధిష్టానానికి అందజేసే అవకాశం ఉంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీ హోటల్ వేదికగా ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీ విచారణ జరుపుతోంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, రాధిక, ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్వ శ్రీధర్, అదేవిధంగా హర్ష వీణ అనే దానికి సంబంధించి గత 10 రోజులుగా వాళ్ళిద్దరి పైన కూడా లైంగికంగా వేధించారని చెప్పి కూడా వీణ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా ఇటు పార్టీ అధిష్టానానికి చేరడంతో కూడా వారిద్దరిపై కూడా ఏదైతే ఆ రైల్వే కోడ్ ఎమ్మెల్యే అయినటువంటి ఆర్వ శ్రీధర్ పైన కూడా ఒక త్రిసభ్య కమిటీనైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన అధ్యక్షుడు కూడా ఒక త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి 2-3 రోజుల్లో కూడా ఈ కమిటీ నివేదిక సమర్పించాలని చెప్పి కూడా ఇప్పుడే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు గత 6 రోజులుగా అటు సోషల్ మీడియాలో అటు మీడియాలో కూడా రచ్చ అవుతున్న నేపథ్యంలో కూడా నిన్న రాత్రి రైల్వే కోడూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేటు రాజ్ రెసిడెన్సీ ప్రైవేట్ అతిథి గృహంలో ఇప్పటికే ఎమ్మెల్యే అయినటువంటి ఆర్వ శ్రీధర్ అదేవిధంగా హర్ష వినాక్ కూడా నోటీసులు అందించారు. ఏదైతే మీ దగ్గర మీరు చేసిన ఏదైతే ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణల నేపథ్యంలో కూడా వీణ దగ్గర ఉన్నటువంటి ఆ సాక్ష్యాధారాలను కూడా త్రిసభ్య కమిటీ ముందు కూడా సమర్పించాలని చెప్పి ఇప్పటికే కమిటీ కూడా వీణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ రోజు రేపు దాదాపు 2 రోజుల పాటు వారిద్దరిపై వచ్చిన ఏదైతే ముఖ్యంగా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు రానున్న నేపథ్యంలో వీణ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆ కమిటీ ముందు చేర్చాలని చెప్పి కూడా ఇప్పటికే త్రిసభ్య కమిటీకి ఆదేశాలు చేశారు. దీన్ని కూడా 2 రోజుల పాటు చర్చించిన అనంతరం కూడా రేపు కూడా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కమిటీ నివేదిక అయితే సమర్పించినారు. మరోపక్క ఇప్పటికే అటు ప్రతిపక్షం కూడా గట్టిగానే మీ ఎమ్మెల్యే పలాని ఒక మహిళా ఉద్యోగిపై కూడా లైంగిక వేధింపులు అదేవిధంగా సోషల్ మీడియాలో ఇప్పటికే రోజుకి ఒక వీడియో విడుదల చేస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలనే నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాధిక, గోపి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి.